లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం. ఈ కథను చదివిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన వెండి లేదా కంచు ఇత్తడి పల్లెరాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి బంగారం లేదా కంచు రాగి కలశాన్ని ఉంచాలి. ఈ కలశంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కలు చిగుళ్లను ఉంచాలి. కలశాన్ని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి. 1. వరలక్ష్మీ వ్రతం చేయి ఇంటిలో ఎవరూ ఆ రోజు మద్యం మాంసం సేవించరాదు, సిగరెట్ త్రాగరాదు. 2. రేపు కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసిలో వేయాలి. తరువాత కలశం తీయాలి. 3. ఆ రోజు సాయంత్రం ఇంటి తలుపులు వేయకూడదు, తెరచి ఉంచాలి. 4. ఇంటి ముందు గుమ్మానికి వెనుక గుమ్మానికి లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి. 5. వరలక్ష్మీ వ్రతం చేసిన వారు మధ్యాహ్నం విస్తరాకులోనే భోజనం చేయాలి. 6. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు. 7. ఇంటిలో గొడవలు పడకూడదు. 8. వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు. 9. అప్పులు చేసి పూజ చేయరాదు. 10. డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.